ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు కాకర్లపల్లి సర్పంచ్ మీద ఈయన ఇచ్చిండు ఏమని, నాకు సర్పంచ్ ఎన్నికలను నాకు సపోర్ట్ చేయలేదు, అయినా నేను సర్పంచ్ గా గెలిచినా నాకు సపోర్ట్ చేయని మేధవేన్ రాజే ఆకుల మురళి సంగతి కూడా చెప్తా అంటూ నన్ను బురదలో పడేసి చెప్పుతో ఆ పారతో తలపై కొట్టి ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో నా గొంతు విసికి నన్ను బురదలో బోర్లా పడేసి చంపే ప్రయత్నం చేయగా నేను అతని నుండి దూరంగా తప్పించుకొని పారిపోయి ఆకుల విజయ వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి ఆకుల విజయ మరియు ఆకుల లక్ష్మి అనువారికి జరిగిన విషయం చెప్పిండు. ఎవరు చూలే, ఈయన కట్టుకథలలో వాళ్ళిద్దరిని సాక్షులం చేయడానికి చెప్పిండట. ఈయనను బురదల పడేసి ఇక దొరల కొడితే ఈయన పాపం మరి ఇంటికి పోయి పారబట్టి ఒక బురదల బొరలేసి పారబట్టి కొట్టి ఆ తర్వాత గొంతు నులిమి బురదల బొర్రిపిండు. ఈ బురదల బొరిపి తినక అంటిన బురదేదా అంటే ఇగో ఇక్కడ పాపం గింత బురద అంటింది. మరి ఇక్కడ పోయి ఇంటికి పోయి మరి తానంగినం చేసి వచ్చిందా అంటే అది కూడా లేదు. ఇగో ఇక్కడ బురద అట్లనే కనబడతా ఉన్నది, ప్రజలారా చూడండి. మరి షర్టు మార్చుకొని వచ్చిందా అంటే షర్టు మార్చుకున్నది లేదు. మరి ఏంది అంటే అక్కడింత ఇక్కడింత బురద తనకు తానే ఊసుకొని ఇక్కడ ఒక చిన్న ఘాటు పెట్టుకొని ఇవాళ దానికి ఇంత పెద్ద కట్టు కట్టుకొని ఒక కట్టుక తల్లి ఏకంగా మంత్రితోటే ఫోన్లు చేయించుకొని ఇలా సర్పంచ్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి, తమ పార్టీలోకి రప్పించుకోవాలని చెప్పి ఇన్ని కుయుక్తులు అనుకుంటూ ఏకంగా అటెంప్ట్ మర్డర్ కేసులే పెడతా ఉన్న పరిస్థితిని కూడా చూడొచ్చు.